పంట పొలాలపై ఏనుగుల దాడులను నిరోధించేందుకు కుంకి ఏనుగులను రంగంలోకి దించాలని ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల మధ్య విజయవాడలో ఒప్పందం కుదిరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారుల మధ్య 6 అంశాల పత్రాలపై సెప్టెంబర్ 27న సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పంట పొలాలను ఏనుగులు విధ్వంసం చేస్తున్నాయని, గిరిజన ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబుకు కూడా వివరించానన్నారు. కర్ణాటకలో కుంకి ఏనుగులతో ఏనుగుల దాడిని నివారించవచ్చని గుర్తించామన్నారు. సీఎం ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు చేశానని, విధాన్ సౌధకు వెళ్లి అక్కడ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. సీఎం సిద్ధరామయ్యను కూడా కలిసి కోరగానే ఆయన మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని పవన్ తెలిపారు. అటవీ శాఖలో ఇరు రాష్ట్రాల మధ్య ఎంఓయూలు తీసుకోవడం ఇదే ప్రథమమన్నారు పవన్ కళ్యాణ్. 6 అంశాలపై ఈ ఒప్పందాలు నేడు చేసుకున్నామని, మనకు ఏనుగుల సంఖ్య ఎక్కువ, వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచన చేశామన్నారు. మావటీలు, కావటీలకు శిక్షణ, సామర్థ్యం పెంచేలా ఏనుగుల శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుంకి ఏనుగులను దసరా తర్వాత ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించేందుకు కుంకి ఏనుగులను వినియోగిస్తామన్నారు. ఏనుగు శిబిరాల సంరక్షణకు పోషకాహారం, ఆరోగ్యం కోసం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందిస్తామన్నారు. ఇంటర్ స్టేట్ల కోఆర్డినేషన్ల ద్వారా ఎర్రచందనం, శ్రీగంధం, చందనం అలాగే స్మగ్లింగ్ ను అడ్డుకుంటామని ఆయన తెలిపారు. ఇలాంటి ఎంఓయూ గత వైసీపీ ప్రభుత్వం చేసి ఉంటే తరలిపోయిన ఎర్రచందనం మనకు తిరిగి వచ్చేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కర్ణాటకలో ఐటీ పనితీరు చాలా అద్భుతంగా ఉందని పవన్ కొనియాడారు. ఒక చెట్టు పడిపోయినా, ఆక్రమణలకు గురైనా వెంటనే యాప్లో చూసే వీలుందన్నారు. ఆ టెక్నాలజీని కూడా రాష్ట్రానికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కర్ణాటకలో ఎకో టూరిజం ద్వారా ఉద్యోగాలు ఎక్కువని, చంద్రబాబు కూడా దీనిపై ఇప్పటికే చర్చించారన్నారు. అక్కడ పని విధానాన్ని పరిశీలించి ఇక్కడ కూడా అమలు చేస్తామని వెల్లడించారు. 2 రాష్ట్రాల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో వీటి అమలు పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. ఈ ఎంఓయూని ముందుకు తీసుకువెళ్లడానికి స్వాతంత్ర్య సమరయోధుడు భీమన్న కుమారుడు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. 2 విభిన్న ప్రభుత్వాలు ఉన్నా ఈ ఒప్పందాలు ప్రజల అవసరాల కోసం చేసుకున్నామని పవన్ వెల్లడించారు. పార్టీలు వేరైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చినందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఈశ్వర్ ఖండ్రేకు ధన్యవాదాలు తెలిపారు పవన్. కోట్ల విలువైన ఎర్రచందనం ఏపీ నుంచి రవాణా చేస్తుండగా కర్ణాటకలో పట్టుకున్నారన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధిస్తామని పవన్ స్పష్టం చేశారు.